ఓడరేవుల ద్వారా, నదుల ద్వారా, అనేకమైన కాలవల ద్వారా వస్తువుల్ని సరఫరా చేసేవారండి. మీరు నమ్ముతారండి? సౌత్ ఇండియా నుంచి షిప్స్ బయలుదేరి మగధ సామ్రాజ్యానికి వెళ్ళేవండి. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ నేను ఉన్నానిప్పుడు? మగధ సామ్రాజ్యంలో ఉన్నాను. క్రీస్తు పూర్వము 600 ప్రాంతంలో ఉన్నాను. ఇప్పుడు నేను క్లాసులో వజ్రకరువుల గురించి ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎక్కడికొచ్చాను నేను? నేటి కాలంలోకి వచ్చాను. చెబుతున్న క్లాసు నేనేమో హిస్టరీ క్లాస్ చెప్తున్నానండి. హిస్టరీ క్లాస్ నుంచి నేను ఎక్కడికి జంప్ అయినప్పుడు, ఎక్కడ జంప్ అయ్యానండి? జాగ్రఫీకి జంప్ అయ్యానండి. ఇవాళ అడవుల్ని నరుకుతున్నారండి. ఎందుకు నరుకుతున్నారండి? మైన్స్ కోసం అండి. అంటే గనుల తవ్వకాల కోసం అండి. ఈ అడవుల్ని తవ్వద్దని ఎవరు చెబుతారండి? మావోయిస్టులు చెప్తారండి. Interlinking of the concepts, interlinking of the topics, interlinking of the subjects, interlinking of the papers, interlinking of the humanity. This is యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో చెయ్యాల్సిన అత్యద్భుతమైన ఆయుధం. ఒక్కసారి ఇది మీకు అర్థమైతే ఐఏఎస్ అయి తీరతారు అంతే. ఉదాహరణకి ఇక్కడ బింబిసార ఉన్నాడు అనుకోండి. ఈయన బింబిసార అంటే హార్యాంకా డైనస్టీకి చెందానండి. ఈ బింబిసార అనే అంగరాజ్యాన్ని, అంగరాజ్యం అంటే ఎక్కడో చూద్దామండి. అంగరాజ్యాన్ని ఇదండి. ఈ కదంటే నార్త్ ఈస్ట్ ఆఫ్ మగధ అనమాట. మగధకి ఈశాన్య ప్రాంతంలో అంగ ఉందండి. ఈ అంగరాజ్యాన్నండి అంటే మీకు ఇక్కడ మగధ సామ్రాజ్యానికి ఇటువైపు అనుకోండి, అటు ఇటుగా దాన్ని ఆక్రమించుకుంటాడండి బింబిసార అనే రాజండి. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బింబిసారుడు అంగరాజ్యాన్ని తీసుకుంటాడండి. ఎందుకు అంగరాజ్యం గురించి ఇక్కడ మాట్లాడతామండి? అంగరాజ్యం ఈజ్ చంపా నదికి దగ్గరలో ఉంటుందండి. మనం మీకు గుర్తుందో లేదో, అంగరాజ్యం యొక్క క్యాపిటల్ గురించి మాట్లాడుతూ ఆ క్యాపిటల్ పేరే చంపా అని. చంపా అనేది ఒక నది పేరుని మనం చెప్పుకున్నట్టు గుర్తండి. మీరు మర్చిపోయారు కాబట్టి నేను గుర్తు చేశానండి. ఆ అంగరాజ్యాన్ని ఎప్పుడైతే మగధ తెచ్చుకుందో అక్కడున్న చంపా, ఆ రివర్ పోర్ట్, ఆ ఓడరేవు ఈ మగధ సామ్రాజ్యంలో ఉన్న బింబిసారుడి వశమయ్యాయండి. దాంతో అక్కడ నుంచి ఓడల్లోంచి ఎక్కడ దాకా? గంగలో, అంటే మన యొక్క ఇతర ప్రాంతాల్లో కదండి, ఇక్కడ దాకా అనమాట అండి. ఇక్కడ నుంచి ఓడరేవుల ద్వారా, నదుల ద్వారా, అనేకమైన కాలవల ద్వారా వస్తువుల్ని సరఫరా చేసేవారండి. అక్కడి నుంచి మీరు నమ్ముతారండి? చెప్తే ఆశ్చర్యపోతారండి. దక్షిణ భారతదేశానికి అలాగే పంపించేవారండి. ఇలా ఈస్ట్ కోస్ట్ ఉంది కదండి, ఇక్కడ కూడా అలాగే పంపించేవారు. ముందు ముందు చెప్పుకుంటాం వాళ్ళండి. వాళ్ళు ఎలా ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు. ముఖ్యంగా వీళ్ళందరూ అంటే హార్యాంక డైనస్టీ, ఇందని చెప్పాను కదండి. హార్యాంక డైనస్టీ, శిశునాగ డైనస్టీ, నందా డైనస్టీ తర్వాత మౌర్యులు వస్తారండి. వాళ్ళు వచ్చే సమయానికి అత్యద్భుతమైన మహా సామ్రాజ్యం ఏర్పడడానికి కారణమవుతుందండి. మీరు నమ్ముతారండి? సౌత్ ఇండియా నుంచి షిప్స్ బయలుదేరి మగధ సామ్రాజ్యానికి వెళ్ళేవండి. ఆ షిప్స్‌లో స్పైసెస్ ఉండేవండి. స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలండి. అలాగే అందులో ప్రెషియస్ స్టోన్స్ ఉండేవండి. అంటే విలువైన రత్నాలండి. అంటే మీకు వజ్రాలు లాంటివి అనుకోవచ్చండి. ప్రెషియస్ స్టోన్స్ ఉండేవండి. ఎక్కడి నుంచి ఏంటివి? సౌత్ ఇండియా నుంచండి. మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. మన తెలుగు నేల నుంచండి. తెలుగు నేలను ముఖ్యంగా అనంతపురం అలాంటి ప్రాంతాల్లోంచే, కర్నూలు లాంటి ప్రాంతాల్లోంచి, అక్కడ అసలు అక్కడ 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 ఒక ఊరి పేరు ఉంటుందండి. ఊరి పేరే వజ్రకొరూరండి. అనంతపురం అనే జిల్లాలో వజ్రకొరూరు అనేది ఊరి పేరండి. వీటి గురించి నేను నా క్లాసుల్లో చెబుతానండి. ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నది భారతదేశంలో ఉన్న ప్రెషియస్ స్టోన్స్, విలువైన జాతి రత్నాలు ఏవైతే ఉంటాయో లాంటి వాటికి సంబంధించిన వజ్రాలు కానీ, ఇతరత్ర స్టోన్స్ అంటామండి ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో నేర్చుకుంటూ దాంట్లో భాగంగా తెలుగు నేలలో మన కర్నూలు కానీ, అనంతపురం కానీ లాంటి జిల్లాల్లో నుండి వర్షాలు పడుతుంటే, మాన్సూన్ పడుతూ ఉంటే, వర్షాలు పడుతూ ఉంటే ప్రజలందరూ వెళ్ళి
ఏరుకోవడం మొదలు పెడతారండి. పెద్ద చిన్న అనే తేడా లేకుండా అక్కడున్న పంట పొలాల్లోకి వెళ్ళిపోయి వర్షం పడింది కాబట్టి, ఆ వర్షం పడడం వల్ల మట్టి కొట్టుకుపోతుంది కాబట్టి, మట్టి కొట్టుకుపోయినప్పుడు మట్టి లోపల అడుగున దాగి ఉన్న వజ్రాలను వెలికి తీసి వాటిని తీసుకుని ఆ వ్యాపారస్తులకు అమ్మితే ఒక వజ్రం 5,000 రూపాయలది దొరుకుతుందండి. 50,000 రూపాయలది దొరుకుతుందండి. 5,00,000 రూపాయలది కూడా దొరుకుతుంది. అలా దొరికిన వాళ్ళు ఉన్నారండి. కర్నూలు, అలాగే అనంతపురము లాంటి జిల్లాలలో వీటి గురించి నేను క్లాసులు చెబుతాను. ఆ క్లాసుల్లో హిందూ లాంటి టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ఆర్టికల్స్ నేను చూపిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ నేను ఉన్నాను ఇప్పుడు? మగధ సామ్రాజ్యంలో ఉన్నాను. క్రీస్తు పూర్వము 600 ప్రాంతంలో ఉన్నాను. ఇప్పుడు నేను క్లాసులో వజ్రకరువుల గురించి ఇప్పుడు మాట్లాడినప్పుడు ఎక్కడికి వచ్చాను నేను? నేటి కాలంలోకి వచ్చాను. చెబుతున్న క్లాసు నేనేమో హిస్టరీ క్లాస్ చెప్తున్నానండి. హిస్టరీ క్లాస్ నుంచి నేను ఎక్కడికి జంప్ అయినప్పుడు ఎక్కడికి జంప్ అయ్యానండి? జాగ్రఫీకి జంప్ అయ్యానండి. ఇప్పుడు చెప్పండి మీరు, ఈ ప్రెషియస్ స్టోన్స్ అనే వాటిని ఇలా మెల్లగా ఈస్ట్ కోస్ట్ ద్వారా ఇతరత్ర నదీ మార్గాల ద్వారా మగధ వాళ్ళు తెచ్చుకోవడానికి చంప ఓడరేవు కారణమైంది. దానివల్ల మగధ సామ్రాజ్యం డెవలప్ అయింది. ఇవాళ అడవుల్ని నరుకుతున్నారండి. ఎందుకు నరుకుతున్నారండి? మైన్స్ కోసం అండి. అంటే గనుల తవ్వకాల కోసం అండి. ఈ అడవుల్ని తవ్వద్దని ఎవరు చెబుతారండి? మావోయిస్టులు చెప్తారండి. సో, అడవుల్లోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళని వెళ్ళకుండా చంపుతున్నదెవరు? మావోయిస్టులండి. అందుకని మైనింగ్ జరగాలంటే, వ్యాపారం జరగాలంటే, వాణిజ్యం జరగాలంటే, మనకి ఏవైనా మినరల్స్ కావాలంటే, భారతదేశం క్రిటికల్ మినరల్స్‌లో అత్యద్భుతమైన స్టేజ్‌కి వెళ్ళాలంటే, అడవుల్లో ఉన్న గనుల్ని తవ్వి వాటిని వెలికితీసి ప్రపంచానికి అందివ్వాలి. దీనివల్ల అడవులకి నష్టం, దీనివల్ల నేలకు నష్టం, దీనివల్ల పర్యావరణానికి నష్టం, దీనివల్ల డిఫారెస్టేషన్ జరుగుతోంది. ఇన్ని రకాల బాధలు ఉన్న మాట నిజమే. కానీ తప్పదు. డెవలప్‌మెంట్ జరగాలంటే అంతెందుకండి, నువ్వు రాస్తున్న పేపర్ అనేది దేని మీద నుంచి వచ్చింది అంటే, చెట్టుని కొట్టడం ద్వారా వచ్చిన దాని యొక్క బెరడుల్లోంచి, కలపలోంచి నీ చేతిలో ఉన్న పేపర్ వచ్చింది. కాబట్టి నువ్వు పేపర్ మీద రాయడం ఆపేస్తావా? చెట్టుని కొట్టడం ఆపేస్తావా? కాదు. ఇదే అనమాట అండి ఎథికల్ డైలమా అంటే. ఇప్పుడు చూడండి, ఎథికల్ డైలమాలోకి వెళ్ళాను నేను. ఇలా చదవమని చెప్పడాన్ని దాన్ని ఇంటర్లింకింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అని అంటారండి. ఇంటర్లింకింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అని 2 ఉంటాయండి. ఇంటర్లింకింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్‌తో పాటు ఇంటర్లింకింగ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అని ఒకటి ఉంటాయండి. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2ని అవసరమైతే ఐఏఎస్‌తో పాటు కలిపి రాయడం అన్నమాట. ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, ఇంటర్లింక్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అనే దాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు ఎవడైనా ఎగ్జామినేషన్ పాస్ అయిపోతాడన్నమాట. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే, ఎన్నేళ్ళు ప్రిపేర్ అయినా అక్కడే ఉంటావన్నమాట. ఇదండి యాక్చువల్‌గా ప్రిపరేషన్ విధానంలో. అందుకని నేను ఇప్పుడు చూడండి, ఇది యాక్చువల్‌గా నిహారవార బెర్రస్ దీక్ష వహించి నేను దీన్ని నిజానికి మీకు చెప్పాలి. ఇంకా అవసరమైతే షార్ట్‌లు, వీడియోల్లో చెప్పాలి నేను. ఇది ఇంటర్లింకింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ ద ఎగ్జామ్స్ అనేదండి. అప్పుడు ఇంటర్లింకింగ్ ఆఫ్ ద హ్యుమానిటీ తెలుస్తుంది నీకు. అలా అనుకున్నప్పుడు మైనింగ్ జరగాలి అంటే మావోయిస్టులు ఉండకూడదు. అందుకని అమిత్ షా గారు మావోయిస్టు రహిత భారతదేశాన్ని మేము తీసుకొస్తామంటే దాని వెనకాల నాన్ వైలెన్స్‌ను, పీస్‌ను, స్టెబిలిటీను, లా అండ్ ఆర్డరు లేవు. లా అండ్ ఆర్డర్ లేదక్కడ. అక్కడ ఉన్నదల్లా డెవలప్‌మెంట్. అది ప్రభుత్వం చెప్పదు. ప్రభుత్వం చెప్పని వాటిని మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగ్జామ్ హాల్‌లో రాయకూడదు. దీన్ని చాలా తెలివిగా రాయగలగాలి. ఇప్పుడు చెప్పండి, మైన్స్‌కిను, మావోయిస్టులకి ఏమైనా సంబంధం ఏంటో మీకు అర్థమైతే, ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నది రాంగ్ ఏమో అనిపిస్తుంది. అలానే మావోయిస్టులు చేస్తుంది రైట్ అని చెప్పడం మన ఉద్దేశం కాదు. ఈ ఎథికల్ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు జీవితంలో ఉంటాయి. ఎథికల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జీవితంలో ఉంటాయని కనుక నువ్వు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అలా అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చామో చూడండి యాక్చువల్‌గా. ఈ ప్రాసెస్‌లో మనకు అర్థం కావాల్సింది ఏంటన్నమాట, ఇక్కడ ఉన్న స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, ఇక్కడ ఉన్న ప్రెషియస్ స్టోన్స్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.